దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో ప్రభువారు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు తన వారి పక్షంగా ఎంతో మేలు చేయడానికి ఇష్టపడే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. నిరీక్షణ, మనకి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుతో ఎదురు చూడాలి అండి. నిరీక్షణ గలవారే అంట సంతోషించు, శ్రమయందు మనము ఓర్పు కలిగి ఉండాలంటండి. సాధారణంగా ప్రతి ఒక్కరికి శ్రమలు బాధలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా దేవాతి దేవుడు తన వారిని విడిచే దేవుడు కాదు, విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము ఎడతెగక ప్రేమిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తే ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన ప్రేమను బట్టి మనము ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం మరి ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారుగా ఉండాలంటండి. పట్టుదల, ఏదైనా మనం తలపెట్టిన కార్యం నెరవేరు వరకు విడవక కన్నీటితో ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి ప్రార్థన యందు పట్టుదల మనకు కలిగి ఉంటే మన దేవుడు ఎలాంటి కష్టాన్నైనా విడిపించి మనకు సహాయం అందించే దేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి, విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రార్థన అనుభవం నీకుందా? ప్రార్థనలో నీవు ఎడతెగక జీవిస్తున్నావా? విశ్వాసం నీలో స్థిరత్వం ఉందా? భక్తి ఎలా ఉంది? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నామా? మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పరమ తండ్రి, నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును ప్రభువా, నిరీక్షణ కలిగి ఆత్మీయంగా మేము జీవిస్తే నీ విడిచిపెట్టం నాయన. శ్రమల్లో ఓర్పు సహనము నీ బిడ్డలందరికీ దయచే ప్రభువా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పించిన ఆయన, సాతాను వలల నుండి విడిపించండి అయ్యా. సమస్యలు, వ్యాధులు, బాధలు, కష్టాలు అయ్యా, ఇరుకు ఇబ్బందులు, రుణాలు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.